అదేవిధంగా గద్దరన్న ఒక పాట రాయాలి. అమరవీళ్ళ మీద పాట రాసిండు. ఓ రైతు సమస్య ఉన్నది. దేశంలో రైతులు ఆకలితో అల్లాడుతున్నారన్నప్పుడు, గిట్టుబాటు ధర లేనప్పుడు, ధర్నాలు జరిగినప్పుడు పేపర్ స్టేట్మెంట్ చదివేది. అప్పుడు ఈ టీవీలు గిట్ల లేవు. చూసి ఏం చేసిందంటే రైతు సమస్య మీద పాట రాయాలని పాట రాసిన చరిత్ర అది గద్దరన్నకు నాన్న. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎటి బతుకులు మట్టి బతుకన్నా. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. నీ చెయ్యి గాలని రోజు లేదన్నా, చైతన్న నీది చెమటగాలని గడియలేదన్నా. కూడబెట్టినదేమీ లేవు కుప్పలోలే అప్పు తప్ప, కూడబెట్టినదేమీ లేదు కుప్పలోలే అప్పు తప్ప. కూటికేమో దూరమైతివి కాటికేమో దగ్గరైతే. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. మారుకట్లో రేటు ఉందని రైతన్న నీవు 2 గుంటల చెరుకు దొక్కావు. ఎండ మీద ఎండ కొడితే బావిలూటం ఆగిపోయే, ఎండ మీద ఎండ కొడితే బావిలూటం ఆగిపోయే. పాయి పూటగా తీసినావు బోరు పైపులు వేసినావు, పాయి పూటిగా తీసినావు బోరు పైపులు వేసిన. ఈ సేదు చెమటను దారపోసి చెరుకు రసముకు తీపిపోతు. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. ఇట్లా ఆ రైతు కష్టాల మీద చాలా, అప్పుడు ఎండాకాలం వస్తే నీళ్ళు లెక్క పంటలన్నీ నిండిపోయేది. అప్పుడు రైతుల మీద రాసిన గొప్ప కళాకారుడు, ప్రపంచ గాయకుడు మన గద్దరన్న. ప్రజల కష్టాల సుఖాల మీద రాసిన పాట గద్దరన్నకు ఉంటుందన్న. అన్న ఇప్పుడు గద్దరన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా పాడిండు కదా, ఆ పాట ఒకసారి పాడరా. అయితే అప్పుడు వరంగల్ ఎంజిఎం అంటే చాలా పెద్ద హాస్పిటల్ అన్న. ఆ హాస్పిటల్కి అప్పుడు గేట్ కాడించి వెళ్ళి చిట్లి కాంచి వెళ్ళి కొంచెం 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని లంచం ఉండే. అది అప్పుడు గద్దరన్న ఏం చేసినారు, మరి ఎంజిఎంలా ఇట్లా జరుగుతున్నదా అక్కడ వచ్చే చాలా పల్లెటూరు, ప్రతి ఒక్క గ్రామంకి అప్పుడు ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా లేవు. చిన్న అది చిన్న అప్పుడు హాస్పిటల్ లేవు. అది ఎంజిఎం పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ కొంచెం లంచం తీరుండే. మరి ఏం చేయాలని